ఏమండి, మీకేమైనా మతిపోయిందా? అసలేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? ఆపేయ్. ఇదిగో, నాదేమి మీలాగా మామూలు బ్రెయిన్ కాదే, హైటెక్ బ్రెయిన్. నీ బ్రెయిన్ లో ఉన్న మెలికల కంటే నా బ్రెయిన్ లో 4 మెలికలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే చెప్పేది అనండి. ఇదిగో, ఆ సుధాకర్ ఏమి మీలాగా అల్లాటప్ప క్యాండిడేట్ కాదు. విజయవాడలో ఒక రేంజ్ లో ఉన్నాడు. 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్తున్నాడు. అలాంటి వాడితో పరిచయం అవసరమే. ఎందుకు? నీకోసం, మీ అన్నయ్య భవిష్యత్తు కోసం. కూరగాయలు కోసుకుంటూ మీ అమ్మ, గరిటి తిప్పుకుంటూ నేను. మా జీవితాలు ఎలాగూ తగలడిపోయాయి. ఇక వీళ్ళని నమ్ముకుని ఇక్కడే ఉంటే మీ బతుకులు కూడా మా అలాగే తయారవుతాయి. ఈ ఫంక్షన్కి మనం వెళ్ళామనుకో, వీళ్ళు ఫంక్షన్కి రాకపోయినా మనం వచ్చామని ఆనందపడతారు. అత్తయ్య వాళ్ళకి పడని వాళ్ళతో మనకెందుకు నాన్న పరిచయం? అక్కడే ఉందరా మెలిక. డబ్బున్న వాళ్ళతో పరిచయాలు పెంచుకుని క్లోజ్గా వెళ్ళామనుకో, రేపటికి వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా ఓ గొప్పింటి సంబంధం వెతికి తీసుకురావచ్చు. వాడికి ఉన్న ఫ్యాక్టరీల్లో ఓ మంచి ఏసీ రూమ్ లో నీకు ఉద్యోగం కూడా వేయించుకోవచ్చు. ఇది నా ఐడియా. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. మీలాంటి 7 మొహాలకి బెస్ట్ ఐడియాలన్నీ అలాగే ఉంటాయి. నానా, మనకన్నా డబ్బున్న వాళ్ళ పరిచయమే నువ్వు ముఖ్యం అనుకుంటున్నట్టు, అలాగే అత్తయ్య వాళ్ళు కూడా అనుకుని ఉంటే ఇవాళ మనం ఉండేవాళ్ళమా? చూడండి, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచనలు చేయకండి. ఏమే, నువ్వు కూడా ఏమన్నా తిట్టాలా? ఆగిపోయామే, తిట్టేయ్. కన్న తండ్రివి, నిన్ను మొహం మీద ఎలా తిట్టగలను నాన్న? బయటకెళ్ళి తిట్టుకుంటా. లాభం లేదు. వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కానే కాదు, అంతే. మీరు చేసిందేది నాకు నచ్చలేదు నాన్న. ఏం నచ్చలేదురా? ఇన్ని సంవత్సరాల తర్వాత మావ ఇంటికి వస్తే మీరు ఆయన్ని బాధ పెట్టి పంపించేశారు. ఒరే విష్ణు, ఏం మాట్లాడుతున్నావురా? అవును బామ్మ, గతంలో ఏం గొడవ జరిగిందో తప్పు ఎవరిదో నాకు తెలీదు, కానీ జరిగిన దాంట్లో తనదే తప్పని చెప్పి ఒప్పుకొని క్షమాపణ చెప్పాడు. ఇంటికొచ్చి తన కూతుర్ని ఆశీర్వదించమని అడిగాడు. నన్ను చూడగానే ఎంతో ప్రేమగా, అల్లుడు నీ చదువు పూర్తి కాగానే నా దగ్గరకు వచ్చేరా, నీ లైఫ్ బాగుంటుంది అన్నాడు. రేయ్, ఇంతకాలం తర్వాత మీ మావయ్య మన ఇంటికొచ్చినందుకు నీకంటే మీ అమ్మా నేనే ఎక్కువ ఆనందపడ్డాన్రా. కానీ అందరిలోనూ ఒకరిని వేరు చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎవరిని వేరు చేసి మాట్లాడాడు? మీ దృష్టిలో ఆవిడ ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ మావయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరండి ఆవిడ? విష్ణు, తను కూడా నీకు అమ్మలాంటిదే. నువ్వు మాట్లాడకు. నీలా ఎదుటి వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే మాట్లాడే అలవాట్లేదు నాకు. నిజం మాట్లాడడమే నాకు తెలుసు. ఏంట్రా నిజం? మీ నాన్నగారికి నీతులు చెప్పేంత పెద్దవాడు అయిపోయావు నువ్వు. ఆయన కాదు, నీకు చెప్పాలి. వచ్చినవాడెవరమ్మా? నీ తమ్ముడు, నీ పుట్టింటి రక్తం. నీ కారణంగానే ఆ ఇంటికి ఇంటికి చుట్టరిక ఉంది. బంధుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని మాత్రమే రమ్మన్నాడు. అది తప్ప? చాలే ఆపరా. గతంలో ఎవరి గురించి మాట్లాడితే గొడవ జరిగి ఈ 2 కుటుంబాలు ఇంతకాలంగా దూరంగా ఉండాల్సి వచ్చిందో, ఇన్నాళ్ల తర్వాత కూడా వచ్చి మళ్ళీ అవే మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటావా? అవును, మీ అందరికీ వీళ్ళేం చెప్తే అదే కరెక్ట్. కానీ మనకు నచ్చింది, మనం మెచ్చిందే ఈ ప్రపంచం మెచ్చుకుంటుందని అనుకోకూడదు. ఆప్తావా? ఏది కరెక్టో, ఏది కరెక్ట్ కాదో, ఏది మంచో, ఏది మంచి కాదో నిర్ణయించేది మేంరా, నువ్వు కాదు. అంటే నోరు మూసుకుని ఉండమంటున్నారు, అంతే కదా? నోరు మూసుకుంటానండి, కానీ మీ కారణంగా నేను తల దించుకుంటున్నాను. అది మీకు తెలుసా అండి?